త్యాగాలు చేయడానికి నేను సిద్ధంగా లేను అంటున్నాడు. రోజు పచ్చ మీడియాలో కూర్చొని ఊదరగొడుతున్న బొల్లిశెట్టి శ్రీనివాసరావు. ఈయనకి తాడేపల్లిగూడెం సీటు ఆశిస్తున్నాడని మనకు తెలుసు. పొత్తులో భాగంగా ఈ సీటు గిన ఇవ్వకపోతే గిన, లేకుంటే విజయవాడ ఏదో తూర్పు ఏదో అడుగుతున్నాడు, విజయవాడ పశ్చిమ ఏదో అనుకుంటా. ఈ బొల్లిశెట్టి శ్రీనివాస్కి ఈయన రోజు వాగుతూనే ఉంటాడు, ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతూ ఉంటాడు కూడా జగన్మోహన్. ఇప్పుడు ఈయనకి ఏజ్ అయిపోయిందంట పాపం. ఈయన చెప్తున్నాడు, ఆయన మాటల్లోనే ఇందాము, చూపిస్తాను వీడియో. ఆయన నేను పవన్ కళ్యాణ్ కన్నా, ఒకవేళ పవన్ కళ్యాణ్ అన్న పోటీ చేయకుండా తప్పుకోమనండి, ఆ సీట్ నాకు ఇవ్వండి. పవన్ కళ్యాణ్కి ఇంకా చాలా ఏజ్ ఉంది, పవన్ కళ్యాణ్ ఎప్పుడైనా రాజకీయాల్లో పోటీ చేసుకోవచ్చు, నాకు ఏజ్ అయిపోయింది, నేను ఇప్పటికీ నాకు టికెట్ ఇవ్వకపోతే నేను ఇంకా రాజకీయాలకు గుడ్ బై చెప్పేస్తా అంటున్నాడు ఈ బొల్లిశెట్టి శ్రీనివాసు. త్యాగాలు చేసి వయసు కాదు మాది, ఆ ఓపిక లేదు, ఆ డబ్బు ఖర్చు పెట్టలేదు. త్యాగాలు చేయడానికి నేనైతే సిద్ధంగా లేనంటే మా నాయకుడు కూడా చెప్పాను. త్యాగాలు చేసి వయసు కాదు, కొద్ది వయసు ఉన్నప్పుడు త్యాగం చేసి ఉంటారు. ఈసారి మేము నిలబడకపోతే, ఈసారి మాకు సీట్ రాకపోతే రాజకీయాలు గుడ్ బై చెప్తున్నాను. అంటే మేము యువకులం కాదు, ఇంకా మేము పోరాటం చేయడానికి. కళ్యాణ్ గారి కంటే వయసు ఉంది, ఆయనతో పాటు పోరాడే యువశక్తి ఉంది, పర్వాలేదు. కానీ ఇప్పుడు దాకా 5 సంవత్సరాలు అలసిపోయాం పోరాడి, ఇంకా ఇంక పోరాడే ఓపిక లేదు. ఎందుకంటే ఎందుకు పోరాడాలి? ఇప్పుడు 4.5 సంవత్సరాలు, ఇప్పుడు ఇవాళ టికెట్ కావాలనుకున్నప్పుడు ఎవడైనా 4.5 సంవత్సరాల నుంచి ప్రజల కష్టకాల్లో ఉన్నాం. కరోనా సమయంలో కూడా కంటికి రెప్పలా కాపాడుకున్నాం. అది ప్రజలు చెప్తారు. కాబట్టి ఎంతకంటే మా ఎఫర్ట్స్ ఈయన ఎఫెక్ట్స్ బొల్లిశెట్టి శ్రీనివాసరావు ఎఫెక్ట్స్ ఎలా ఉంటాయంటే ఓన్లీ మీడియాలోనే ఉంటాయి. మీడియాలో బిల్డప్ కొడతారు, ప్రజల్లో ఏ రోజు ఈయన తిరిగిండేది లేదు. ఈయనకి ఇప్పుడు బుద్ధి వచ్చింది, ఇప్పుడు తెలిసి వస్తుంది. అంటే ఇంక చంద్రబాబు నాయుడు అంటే ఈయనకి టికెట్ ఎక్కడో కొంచెం డౌట్ ఉంది, వస్తుందా రాదా అనే డౌట్ ఉంది. అందుకనే ఇండైరెక్ట్గా పవన్ కళ్యాణ్ బెదిరిస్తున్నాడు. మరి చూడాలి ఈయన్ని, మరి పవన్ కళ్యాణ్ త్యాగం చేస్తాడా, మరి వీళ్ళే త్యాగం చేస్తారా సీటు.